నా సమయం వచ్చింది, తండ్రి నన్ను మహిమపరచు. సిలువలో ఆయన ఏమైతాడు? మహిమపరచబడతాడు. హల్లెలూయా. అందరికి అధికారం ఆయనకు వస్తుంది అనమాట. శత్రువులందరికీ ఆయన ఎందుకు తగ్గించుకున్నాడు? సిలువ నుంచి ఆయనకి ఎందుకు దేవుడు అంత మహిమిచ్చాడు? ఎందుకంటే ఆయన రాజు అయిన ఆయన యొక్క పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి మనిషి శరీరం ధరించుకొని పశువుల పాకలో పుట్టి ఆ యొక్క సిలువలో మన కొరకు రిక్తుడైనాడు. అందుకనే దేవుడు ఆయనకు మహిమనిచ్చినాడు. హల్లెలూయా. కాబట్టి తగ్గించుకున్నందుకు దేవుడు హెచ్చించాడు. ఆయన తగ్గించుకుని నేను రాను తండ్రి, నేను పరలోకంలో ఉంటా, ఈ మహిమలో ఉంటా, ఈ యొక్క బంగారు వీధిలోనే ఉంటా, నేను కిందికి వెళ్ళను అన్నాడా? కిందికి వచ్చి మానవ శరీరం ధరించుకొని రిక్తుడై శిలువలో చనిపోయి 3వ రోజు తిరిగి లేచి. కాబట్టి దేవుడు ఆయన నామమును అన్ని నామముల కంటే పైనామంగా చేసినట్టు. హల్లెలూయా. అంటే అన్ని నామం కంటే పైనామంగా ఎందుకు అధికారం ఇచ్చిండు దేవుడు? ఎందుకు ఇచ్చిండు? ఆయన తగ్గించుకుండు. హల్లెలూయా. మనం ఏ పనైనా చేయాలంటే నేను సర్వెంట్నా అంటారు చాలా మంది. మరి వేసే సర్వెంటా కాదు. మరి ఆయన ఎందుకు వచ్చి ఆ పాదాలు, శిష్యుల పాదాలు కడుగుతాడు? ఎందుకు అడిగిండు? తగ్గించుకోవాలి, మాదిరిగా ఉండడానికి. తగ్గించుకోవడానికి ఆయన ఆ పని చేసి, నేను దేవుణ్ణి, భూమిని సృష్టించింది నేనే, ఆకాశం సృష్టించింది నేనే, నేను నీ పాదాలు అడగాల? నువ్వు మనిషివి, నేను దేవుణ్ణి, నేను పరిశుద్ధుని, నువ్వు పాపివి. అంటే దేవుడు తగ్గించుకుండు కాబట్టి ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము, అందరికన్నా ఎక్కువ మహిమకు ఆయన అర్హుడు. హల్లెలూయా. ఎందుకు అర్హుడు అంటే తగ్గించుకుండు ఆయన. మనం కూడా తగ్గించుకోవాలి, కొట్లాడుకోవద్దు. పిల్లలు కొట్లాడతారు, నువ్వంటే నేను పెద్ద, నీకంటే. యేసయ్య దగ్గర వచ్చినప్పుడు వాళ్ళ శిష్యులు అడుగుతారు, యేసయ్య ఎవరు గొప్పవారు మా దగ్గర ఎవరు గొప్పవారు? నేను గొప్పనా అంటే ఎవరైతే తగ్గించుకుంటాడో, ఎవరైతే కొంతమంది అంటారు, అంటే ఎవరు అంటారు, ఒకరు వచ్చేయమంటారు, ప్రభా నేను వీళ్ళకి రాజుగా ఉంటా, నేను శిష్యుల్లో నేను పెద్ద ఉంటా, నేను లీడర్గా ఉంటా అని ఒకరు వచ్చి అంటారు. నువ్వు లీడర్గా ఉండేవారు, నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ దాసులుగా ఉండాలంటారు. అరే నేను లీడర్గా ఉండాలి, నేను అందరికి చెప్పాలి పనులు అంటే ఫస్ట్ నువ్వే పని చేయాలంటాడు దేవుడు.